ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు. సో మన దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలకు సంబంధించి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసరికి ఎలక్టర్ ఇన్సైట్ అనమాట. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము టోటల్ సీట్లు వచ్చేసరికి 175 కదా, ఓన్లీ వీళ్ళు ఎమ్మెల్యే సీట్ల లిస్ట్ మాత్రమే ఇచ్చారు. అదర్స్ వచ్చేసరికి 0 to 1, వైఎస్ఆర్సీపీ 70 ±13, టీడీపీ అలయన్స్ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి 105 ±13. అంటే ±13 అంటే 13 ప్లస్ అయినా 13 తగ్గినా కూడా అలయన్స్ మాత్రమే మళ్ళీ అధికారంలోకి అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోతుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ అన్నమాట. బట్ ఇది ఎంతవరకు నిజమనేది రేపు జూన్ 4న చూడాలి. బట్ ఈ సర్వే రిపోర్ట్ అయితే మళ్ళీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బట్ బలమైన ప్రతిపక్షాన్ని అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోతుంది అనేది ఈ సర్వే రిపోర్ట్లో ఇచ్చారు.